నమస్తే, వెల్కమ్ టు లియో. వైఎస్ జగన్ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూనే కులం చూడం మతం చూడం అంటూ మాట్లాడుతున్నటువంటి వైఎస్ జగన్ తన యొక్క రౌడీ పరిపాలన ఎలా ఉంటుందనేది బోరుగడ్డ అనిల్ కుమార్ సంబంధించినటువంటి ఒక కేసు మనం చూస్తే అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ జైల్లో ఉండంగానే మరో కేసులోకి వెలుగులోకి వచ్చింది. అయితే అదేంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే జగన్ గారు, మన వీక్షకులకు కూడా. వైఎస్ జగన్ వచ్చేసి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూనే దళితులందరూ కూడా నా సోదరులు, నా మామలు, నా బాబాయిలు అంటూ పిలిచినటువంటి ఒక వైఎస్ జగన్ నిజంగా ఎలాంటి రౌడీల్ని పెంచి పోషించారనేది మనందరికీ తెలిసిందే. అయితే బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తిని పూర్తిగా ఎస్సీ ఎస్టీ అనే పేరుతో తీసుకొని ఏదైతే క్రిస్టియానిటీ ఫండ్స్ ఏదైతే ఉంటాయో ఏది ఇంటర్నేషనల్ ఫండ్స్ ఇప్పిస్తానంటూ మళ్ళీ అదే ఎస్సీలని, అదే బీసీలని కావచ్చు, అదే ఎస్టీలని వాళ్ళనే మోసం చేసేదాన్ని ఎలా చూడాలంటారు? సో మొత్తానికి కేసు తను జైల్లో ఉండగానే ఈ కేసు ఒకటి మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఇంకా ఎన్నో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కొంత భరోసా ఇవ్వడంతో ఇప్పుడు అందరూ కూడా ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. మొత్తానికి బోరుగడ్డ అనిల్ సంబంధించి జగన్కి ఉన్నటువంటి ఒక మైండ్ సెట్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎలాంటి వాతావరణంలో పనిచేసింది అని చెప్పుకోవటానికి మనకు ఒక ఫేస్ వాల్యూ అంటే ఫేస్గా చెప్పాలంటే బోరుగడ్డ అనిల్ ఒక ఉదాహరణ. అలాంటి క్యారెక్టర్స్ని ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ పెంచి పోషించారండి. ఎందుకంటే వాళ్ళు ఇతరులని భయపెట్టి మోసం చేసి వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేస్తారని, అట్లాంటి వ్యక్తులుంటే మనకు చాలు ఓట్లు పడిపోతాయి అని భ్రమలో వాళ్ళని పెంచి పోషించారు. ఇప్పుడు మీరు చెప్తున్న బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఒక అరాచక శక్తే కాకుండా వాడు ఆర్థికంగా కూడా పెద్ద నేరస్తుడిగా వెలుగొందాడు. అవన్నీ తెలిసి కూడా ఆయా పోలీస్ స్టేషన్లో ఎక్కడ కూడా వాడి మీద చర్య తీసుకున్న సందర్భం కూడా లేదు. అతను నేను వైఎస్ఆర్సీపీ లీడర్నే కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువునని కూడా చెప్పుకుని వాడు పోలీసుల్ని బెదిరించాడంటే ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో లైవ్గా మాట్లాడితే కూడా అంత అరాచకమైనటువంటి హత్యలు చేస్తాను, మానభంగాలు చేస్తాను, మైనర్ బాలికలను కూడా చేస్తాను అని ఒక ప్రముఖులకు చెందిన పిల్లల్ని, ప్రత్యర్థి నాయకులకు చెందిన పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని మాట్లాడాడంటే వాటి మీద పోలీసులు కేసు బుక్ చేయలేదు అంటే పై వాళ్ళ దీవెనలు లేకుండా, ఆశీర్వాదాలు లేకుండా జరిగినాయని ఎవరన్నా అనుకుంటారండి? ఖచ్చితంగా వాడికి పూర్తి అండదండలు ఉండబట్టే వాడు అలా పెట్టిరైపోయాడు. ఆ పెట్టిరైపోయిన సందర్భంలో అంతకుముందు కూడా ఒక కాలేజీ కరస్పాండెంట్, విద్యా సంస్థల యజమాని కూడా బెదిరించి 30 లక్షలు తీసుకున్నాడని అతను కూడా కేసు పెట్టాడు. అతను మీరు అన్నారు, ఇప్పుడు ఇట్లా డబ్బులు మోసం చేసేవాడు అతను ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఇతరులని మోసం చేసేటప్పుడు అదే వర్గానికి చెందిన వ్యక్తులను చేయరని మనం అనుకోకూడదండి. అది మన భ్రమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నట్టు నా ఎస్సీ నా ఎస్టీ అని అన్నాడు కదా ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని వర్గాలతో పాటు ఆ వర్గాల మీద కూడా ఈ సమానంగా అత్యాచారాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, నేరాలు జరిగినాయి, దౌర్జన్యాలు జరిగినాయి, దాష్టికాలు కూడా జరిగినాయి. కాబట్టి వాళ్ళనేమి ఆయన మినహాయించిందేం లేదు. అట్లని కుటుంబ సభ్యులు కూడా ఆయన ఏమి మినహాయించాల. సొంత బాబాయినే ఫస్ట్ బయట పెట్టేశాడు. ఆయన ఎవరో సీమరాజు అని ఇప్పుడు పెడతా ఉంటాడు, మా చిన్నాన్ని చంపుకుంటే మీకేంట్రా అని. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అదే పరిస్థితికి వచ్చిందా అనిపిస్తుంది. ఇప్పుడు సిబిఐ కూడా ఇన్నాళ్ళలో ఆ కేసుని ముందుకు వెళ్ళటం లేదు అంటే బహుశా మరి వాళ్ళ చిన్ననాయన్ని చంపుకునే అధికారం వాళ్ళకుంది కాబట్టి మాదేముంది అన్నట్టుగా వ్యవహరిస్తుందా తెలియదా. అట్లాంటి అనుమానాలు కూడా జనంలో వచ్చినాయి. అంటే ఇలా చూసుకుంటే ఎవరు చిన్న చంపేస్తారు అదే అన్నా. అది ఆయన అన్నట్టు కొద్ది రోజులు కొన్నాళ్ళు వినేటప్పటికి ఇది కూడా సమంజసమేనేమో అనే ఒక భావన ప్రజల్లో కూడా వచ్చింది. సిబిఐ వాళ్ళు కూడా దాని మీద చర్యలు తీసుకోలేకపోవడంతో ప్రజలు కూడా కొంతమంది అట్లా సమాధానం పడుతున్నారు. అంటే మానసికంగా పదే ఒకే మాట చెప్తే మనసు ఎలా మారుతుంది అనేది ఇది ఒక ఉదాహరణ. అట్టా తయారైంది ఇప్పుడు ఈ బోరుగడ్డ అనిల్ కేసు కూడా. ఇప్పుడు కుంచినపల్లికి చెందిన నల్లప్ప మరియదాస్ అనే ఒక అతను ఫాస్టర్. అతను ఒక చిలకలూరుపేటలో ఏఎల్సి చర్చ్ అనే ఒక చర్చిలో ఫాస్టర్. ఎవరైనా కూడా ఈ ఫాస్టర్లు ఏం చేస్తారంటే ఎక్కడైనా విదేశీ నిధులు ఎవడన్నా ఇప్పిస్తాడు అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఫోటోలు వీడియోలు తీస్తారండి. ఇదిగో మా చర్చికి ఎంతమంది వస్తున్నారు, మేము వాళ్ళకి ఇదిగో ఇట్లా బిర్యానీలు పెడుతున్నాము, ఇదిగో ఫంక్షన్లు చేస్తున్నాము అని ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు దాన్ని ఆసరాగా తీసుకుని ఇప్పుడు బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు అతనికి కొంత చర్చి మీద అవగాహన కూడా ఉంది, ఫండ్స్ మీద. అందులో మేము అధికారంలో ఉన్నాం, నేను తీసుకొస్తానని చెప్పి అతనికి వలేసాడు. వేస్తే పాపం అతను ఎవరో వేరే వ్యక్తిని నెంబర్ పెట్టుకుని వచ్చాడు. ఒక 5 లక్షల ముందు అంటే 10 లక్షల అగ్రిమెంట్ అది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎంతైతే నేను నీకు నిధులు ఇప్పిస్తానో అందులో కూడా నాకు షేర్ ఇవ్వాలనేది ఒక కండిషను.
అవును అవును. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఊరికే వచ్చే నిధులే కదండి. సరే ముందు ఒక 10 లక్షలు ఇస్తే వాడు ఏదో పని మొదలు పెడతాడు, ఆ తర్వాత ఎన్నో కోట్లు ఇప్పిస్తామని చెబుతాడు కదా. ఇచ్చినప్పుడు అందులో 10%, 20%, 30%, 50% ఇస్తే మాత్రం అవతలకు వచ్చిన మర్యాదకు వచ్చిన నష్టం మాత్రమే ఉంది, ఫ్రీగా వచ్చేదే కదా. ఆ రకంగా ఇతను ఏం చేశాడంటే అతను వలేసి ఇంటికి వచ్చిన తర్వాత అతనికి డౌట్ వచ్చింది, నువ్వు అసలు ఈ నిధులు ఎట్లా ఇప్పిస్తావు, ప్రొసీజర్ ఏంటని అడిగాడు అతను. ఎందుకంటే దాదాపు 15 సంవత్సరాల క్రితమే నిధులు ఆపేశారన్న సంగతి అర్థమయ్యి వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగారు. అంటే ఇప్పుడు సహజంగా అతను ఎమ్మడి పెట్టుకొచ్చిన వ్యక్తులకు కూడా కొన్ని అనుమానాలు వచ్చినాయి. ఇప్పుడు ఫారిన్ ఫండ్స్ ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు రెగ్యులేషన్స్కి లోబడి రావాలి. కాబట్టి ఫారిన్ నుంచి ఇదివరకట్లాగా పూర్వకాలం ఆ నిబంధనలు లేని రోజుల్లో వచ్చినంత లిబరల్గా రాలేవు. కాబట్టి ఇతను ఏం చెప్పాడంటే అవన్నీ నీకేం కదా, నేనున్నా కదా, మాది పవర్లో ఉన్నా, నేను జగన్మోహన్ రెడ్డి బంధువుని అది ఇది అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్లోంచి కూడా 5 లక్షలు గుంజేసుకున్నాడు. వాళ్ళు ఇవ్వలా, వాలంటరీగా కూడా ఇవ్వలా, ఇంకా అప్పటికి తెచ్చుకున్నారే కానీ అనుమానాలు తీరితే ఇద్దాం అనుకున్నారు. అనుమానాలు తీర్చడం ఆడవల్ల కాదు, ముందు తీసేసుకున్నాడు. అవన్నీ నాకు వదిలిపెట్టండి, అయినా దౌర్జన్యంగా తీసేసుకుని అందులో అతని ఆఫీస్లో జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చెబుతారు, అప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇస్తే తీసుకునే సందర్భమా? ఎవరి మీద ఫిర్యాదులు తీసుకోవాలి? వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద. అందులో బోర్గడ్డ అనిల్ మీద ఎవరు తీసుకుంటాడు? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళు వెళ్ళి అతనితో చర్చించారు, ఏంటి మా డబ్బులు మాకు ఇచ్చేసేయి, మాకు ఫారిన్ నుంచి నిధులు, ఇంకా నిధులు ఇచ్చేది ఏంటి, ఇంకా నువ్వు నాకు ఇచ్చింది లేదు, నేను తీసుకుంది లేదు, ఇక అసలు ఇప్పుడు నువ్వు మాట్లాడతాడు కూడా వీలు లేదని బెదిరించి రివర్స్గా వాళ్ళ మీద దౌర్జన్యం చేశాడు. చేస్తే కూడా ఇన్నాళ్ళలో కూడా వాళ్ళు భయపడి ఆగిపోయారు. ఎందుకంటే బోర్గడ్డ అనిల్ లాంటి అతన్ని గుంటూరులో ఎదుర్కోవటం అంటే చిన్న మాట కాదు. ఒక రకంగా ప్రాణాలకి తెగించాల్సిన పరిస్థితే. అతను ఎంతటికైనా తెగిస్తాడు. పెద్ద పెద్ద ఒక మాజీ ముఖ్యమంత్రినే నేను 6 గంటలో నాకు గనక జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇస్తే చంపేస్తానని అన్న మనిషి ఒక సాధారణ ఫాస్టర్ ఎంత. ఇప్పుడు అతనికి ఏమైందంటే ఇక ఫండ్స్ 10 లక్షలు, ఆ తర్వాత 5 లక్షలు కూడా లాగేశాడని చెబుతున్నాడు. ఇతను మరీదాసి తప్పు లేదని మనం అంటలేదు, ఎందుకంటే ఆశపడ్డాడు డబ్బులకి, ఏదో నిధులు ఇప్పిస్తాడని. ఇప్పుడు ఆ డబ్బులు ఇప్పించమని వెళ్తే కూడా ఇంకా బెదిరిస్తున్నప్పుడు అతనికి ఏ మార్గం లేదు. గతంలో కూడా ఒక విద్యా సంస్థ యజమాని ఇచ్చాడు, ఇతను ఇప్పుడు జైల్లో పెట్టారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం, వీళ్ళు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. దానికి సంబంధించిన అంత ఆడియో వీడియో కాన్వర్జేషన్కి సంబంధించిన వాట్సాప్ మెసేజ్లు అన్నీ ఉన్నాయి. ఏదో నోటి మాటగా చెప్పి పెట్టి అక్రమ కేసేం కాదు అది. గతంలో గత కొంతకాలంగా వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన టెలిఫోనిక్ సంభాషణలు కానీ, తర్వాత ఇవేవి వాట్సాప్ మెసేజ్లు కానీ, ఈమెయిల్ మెసేజెస్ అన్నిటికీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు దానితో ఇతనికి ధైర్యం వచ్చింది, ఎస్ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి బోర్గడ్డ అనిల్ ఇప్పుడు జైల్లోకి వెళ్ళాడు కాబట్టి గతంలో అంత స్పీడ్ వాడు ఉండరు, బయటకు వచ్చినా కానీ ఒకసారి ఒక నేరస్తుడిగా పడిన తర్వాత పోలీసులు ఎప్పుడైనా అరెస్ట్ చేయగలుగుతారు. ఫస్ట్ క్రైమ్ అప్పుడే కొద్దిగా కష్టం జగన్ గారు. ఒక్కసారి ఒక క్రైమ్లో కనుక ఆడు దొరికిన తర్వాత ఇక ఆయన ఎప్పుడంటే అప్పుడు అరెస్ట్ చేసే అధికారం పోలీసులు వస్తుంది. ఆ ధైర్యాన్ని తెచ్చుకుని ఇప్పుడు మర్యాదాసు ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు ఈ ఫిర్యాదు మీద ఖచ్చితంగా ఇప్పుడు పట్టాభిపురం పోలీసులు, గుంటూరు పట్టాభిపురం పోలీసులు కేసు బుక్ చేశారు. బుక్ చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఈ కేసుతో పాటు సైమల్టైనియస్గా ఈ కేసు నడుస్తుంది. ఇంకా ఎన్ని రావాలన్నట్టు మీరు అన్నట్టు ఇంకా అందరికీ ధైర్యం రాదు, వస్తాయి, రాకుండా ఏం ఆగవు అతని మీద. తర్వాత కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్తున్నాడు కదా. ఇప్పుడు అతను అంతకుముందల తన సెల్ ఫోన్లో నుంచి మర్యాదాస్కి వీళ్ళకి మధ్యలో జరిగిన వాట్సాప్ సంభాషణ ఎవరైనా క్రియేట్ చేయగలుగుతారా? ఈమెయిల్స్ కానీ ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్. ఇప్పుడు అక్కడ సాక్షి ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పోటాడు నందిగాం సురేష్ని, అతను ఒక హత్య కేసులో అరెస్ట్ అయితే 3 నెలల నుంచి హత్య కేసులో బెయిల్ ఇవ్వటలేదు అంటే న్యాయస్థానాలని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అతను ఎట్లా అంటే అతను ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అని అంటే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తికి ఉద్యోగాల్లోనూ లేకపోతే విద్యా సంస్థల్లో సీట్లలో రిజర్వేషన్ ఉంటుంది, కానీ చేసిన నేరాల్లో కూడా రిజర్వేషన్ అమలు చేస్తారు అండి. ఎస్సీ అయితే అరెస్ట్ చేయరా, లేకపోతే వెంటనే బెయిల్ ఇచ్చేస్తారా? సెక్షన్లు ఉండవా? ఐపీసీ సెక్షన్ ప్రకారం న్యాయస్థానాలు ఇస్తాయి తప్ప కులాన్ని బట్టి ఇస్తాయా అండి? అంత ఒక రాజ్యాంగ పదవిలో పనిచేసిన వ్యక్తి కూడా అసంబద్ధంగా మాట్లాడటం అనేది మనం ఇక్కడే చూస్తున్నాం. సార్, ఇక్కడ వైసీపీకి సంబంధించి మనం చూసుకుంటే ఎందుకని కుల రాజకీయాలు చేస్తుందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే మనం చూసుకుంటే పేర్ని నానితో కావచ్చు, లేదంటే మనకు బొత్స సత్యనారాయణతో కావచ్చు, వీళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ తిట్టించడం, కాపు కులస్తుని తిట్టించడం, అదేవిధంగా కమ్మవారిని కమ్మలతో తిట్టించడం, రెడ్డి వారిని రెడ్డితో తిట్టించడం, మరీ దారుణంగా నా ఎస్టీలు నా ఎస్సీలు అని చెప్పేసి అనుకునే వాళ్ళతోని ఇలాంటి బోర్గడ్డ అనిల్తోని హత్య రాజకీయాలు చేయించడం. అదిగాక అనంత బాబు చూసి మనం ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారు
ఆయన తనకున్నటువంటి ఒక డ్రైవర్ ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యాన్ని, దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేయడం. సో కుల రాజకీయాలు మొదలుపెట్టింది మళ్ళీ జగనేనా అంటే ఏమంటారు? జగన్కి ప్రజల్లో బలం లేదండి. తను ప్రజల్ని వంచి వచ్చాడు అధికారంలోకి. ఆ ఒక్కసారి కూడా ప్రజలు ఆశపడ్డారు. ఇప్పుడు ఇతను ఎవరైతే మరీదాసు ఎట్లయితే వెళ్ళి బోర్గడ్డ నీళ్ళు ఉచ్చులో పడ్డాడో, ప్రజలు కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీలకి నమ్మి చేశారు. ఆ నమ్మిన తర్వాత మరుసటి రోజే అతను అసలు రంగు బయటపడిపోయింది ప్రజావేదికని. తర్వాత ప్రజల పట్ల ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారు చెప్పిన మాట అక్షర సత్యం అండి. ఆయనకి ఏ వర్గం ప్రజల పట్ల కూడా లేదు. ఫస్ట్ కమ్మవారి మీద వ్యతిరేకత మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇతరులని కూడగట్టుకోవటానికి. ఎందుకు ఇతరులని చైతన్యపరుస్తుంది ఈ కులం ఇక్కడ ఉంటే ఆంధ్రప్రదేశ్లో, ఈ వీళ్ళని ఆర్థిక మూలాలు దెబ్బతీస్తే, అయితే వాళ్ళకన్నా కూడా ఎక్కువ దెబ్బతింటే దళితులు దెబ్బతిన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఇతను కమ్మవారిని టార్గెట్ చేశాడో చాలా మంది కమ్మవారు వాళ్ళకి సంబంధించిన బిజినెస్కి సంబంధించిన పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు, కాంట్రాక్టులు కానీ ఇంకోటి కానీ. ఎందుకంటే ఇక్కడ అర్థమైపోయింది ఇతను టార్గెట్ చేస్తున్నాడు, ఒక హిట్లర్ లాగా తయారయ్యాడు, ఇతను మన టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి మనం తప్పించుకోవాలని పక్కన ఉన్న తెలంగాణకో తమిళనాడుకో కేరళకో వెళ్ళిపోయి వాళ్ళు బతుకుతా. ఇక అప్పుడు ఎవరో ఒకటి కావాలి. ఇతనికి గన్ లోడ్ అయ్యి ఉన్నది, బుల్లెట్లతో ఆయనకి చేయి దొర్ర పెడుతుంది. అది ఇతర కులాలు ఇతర సామాజిక వర్గాల మీద కూడా కాల్పులు మొదలుపెట్టాడు. అందుకే కదా అన్ని సామాజిక వర్గాలు మళ్ళీ తిరిగి కాల్పులు చేయబట్టే కదా అతను 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పడిపోయింది. అట్లా ఇవాళ ఏంటంటే తను నేను ఏది చేసినా చెల్లుతుంది అనే ఉద్దేశం మీద ఇట్లాంటి పరిపాలన, ఇలాంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహించాడు. ఇతని యొక్క అరాచక శక్తుల్ని ప్రజలు కూడా గుర్తుపెట్టారు. ఇతన్ని ముంచడం అనేది కష్టం. అది వాళ్ళు ఇతను బుల్లెట్ల ద్వారా పేలిస్తే వాళ్ళు బ్యాలెట్ ద్వారా పేల్చారు, బాక్స్లో బటన్ నొక్కటం ద్వారా. కాబట్టి ఇప్పటికైనా సరే ఎస్సీలు ఎస్టీలు కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ కావచ్చు జగన్ మైండ్ అర్థం చేసుకున్నారని చెప్పి అనుకోవచ్చు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే వాళ్ళు పడ్డ బాధలు ఇంకెవరు పడలేదు. నిజానికి ఫస్ట్ ఇతర సామాజిక వర్గాలు, ముఖ్యంగా ప్రగతి భావాలు కలిగిన సామాజిక వర్గమే టార్గెట్ చేసినా వాళ్ళకి అది అవేర్నెస్ ఉంది కాబట్టి ఇతను ఒక హిట్లర్ లాంటి రాజ్యంలో మనం బతకలేమనేసి వాళ్ళు పక్కకు తప్పుకున్నారు. ఎప్పుడైతే పక్కకు తప్పుకున్నారో ఎవడో ఒకటి దొరకాలి కాబట్టి వాళ్ళకి దొరికిన ఎక్కువ మంది దళితులు బలహీన వర్గాలని హింసించారు, చేశారు. ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తులు కూడా భూ కబ్జాలు ఇవన్నీ చేశారు. లేకపోతే మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఉత్తరాంధ్ర నుంచి యువకులు సైకిళ్ల మీద తెలుగుదేశం జెండాలు కట్టుకెళ్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నియోజకవర్గంలో అసలు ఈ నియోజకవర్గం ఎవరిదో తెలుసా అని అంత ఒక పాత బూర్జువా విధానంలో మాట్లాడారంటే బట్టలు తీసి వాళ్ళు కొట్టి అసలు వాళ్ళు ఎవరినూ ఏమనలేదు. వాళ్ళు టీ తాగటానికి ఆగారు అంతే. కానీ వాళ్ళు ఏమన్నా పెద్ద పెద్ద కారుల్లో వెళ్ళే వాళ్ళు కాదు, సైకిళ్ళకి జెండాలు కట్టుకెళ్తే వాళ్ళ షర్ట్లు బట్టలు ఓడదీయించారు. అంటే వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం అనమాట. అంటే వాళ్ళ మా నియోజకవర్గాల్లోకి ఇతర ప్రాంతాలకు చెందిన బలహీన వర్గాల వాళ్ళు రాకూడదనే ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో వ్యవహరించారంటే ఆ ప్రభుత్వ విధానం అట్లా ఉంది ఆ రోజున. అది వాళ్ళు చేస్తారు అట్లాంటి పని వాళ్ళు. అదే నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా చేయగలడా? ఎందుకంటే ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం కాదు, ఇది ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం. అట్లాంటివి చేస్తే సహించదు. ఆ రోజున దాని మీద చిన్న కేసు కూడా బుక్ చేయాల, కనీసం ఒక్క నాయకుడు కూడా ఖండించలా. ఇంకోటి బొత్స సత్యనారాయణ లాంటి ఉత్తరాంధ్రాకి చెందిన నాయకుడైనా కనీసం మా ప్రాంత ప్రజలు అక్కడికి వెళ్ళి అవమానపడ్డారు, భంగపడ్డారు అనేది కూడా ఆయన స్పందించలేని పరిస్థితి. అంతటి ఒక నిరంకుశ ప్రభుత్వం. మీరు అడిగారు ఒక సామాజిక వర్గాల మీద జరిగిన ఈ విధమైనటువంటి దాడులు అది సమర్థనీయమా అని. ఖచ్చితంగా కాదు. ప్రజలు ఎప్పుడు కూడా అటువంటి వ్యక్తుల్ని కుటుంబంలో సహించారండి. ఆయన్ని కుటుంబంలో కూడా ఓడించమని బాహాటంగా చెప్పారు. మీ ప్రాణాలే కాదు మా ప్రాణాలు కాపాడాలన్నా కూడా మాకు కూడా ప్రాణహాని ఉందని ఎవరు సునీత షర్మిల బహిరంగంగా చెప్పలేదా? కొంగు పెట్టి అర్థించుకోలేదా? మా ప్రాణభిక్ష పెట్టండి మీరు జగన్ ఓడించడం ద్వారా అని అడిగారా లేదా? ఖచ్చితంగా అడగబట్టే కదా వాళ్ళు ప్రజలు కూడా స్పందించింది. ఇప్పుడు ప్రజల ప్రాణాలు ఎంత ప్రమాదంలో ఉన్నాయో సొంత కుటుంబ సభ్యుల ప్రాణాలు కూడా అంతే ప్రమాదంలో ఉన్నాయి. ముఖ్యంగా సునీత తండ్రి వివేకానంద రెడ్డి గారు అయితే తను రక్త తర్పణం చేశాడు ఈయన పార్టీ పునాదులు తడపటం కోసం. ఆ మాట సునీత కూడా ఉంది. అట్లాగే ఇలా రక్తం తాగే వ్యక్తుల్ని ఎంతో కాలం ఏ సమాజం కూడా గతంలో ప్రపంచ చరిత్రలో కూడా సహించలేదు, తగిన బుద్ధి చెప్పారండి. అదే చరిత్ర పునరావృతం అయింది ఆంధ్రప్రదేశ్లో. సో చూద్దాం సార్. ఖచ్చితంగా ఎవరైతే వైఎస్ జగన్ చెప్తున్నటువంటి మాటలో నా ఎస్టీలు నా బీసీలు కాబట్టి, నా ఎస్టీలు నా ఎస్సీలు కాబట్టి నేను చంపుకుంటా మీకెందుకు అన్నట్టు ధోరణిలోనే ఉంది. కానీ మళ్ళీ భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా
జగన్ని ఎవరు నమ్మరన్న సంగతి అయితే అర్థమైపోయింది. సో దానికి ఉదాహరణే మన బోరుగడ్డ అని. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులకు.